హాయ్ అండి. ఈరోజు అలసంద వడ ఎలా చేయాలో చూద్దాం. అలసంద వడకి కాంబినేషన్ చికెన్ చాలా బాగుంటుందండి. ముందుగా ఒక కప్ అంతా అలసందలు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 15 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు కచ్చపచ్చ దంచుకొని హాఫ్ కప్ అంతా బియ్యం వేసుకోవాలండి. 15 నిమిషాల ముందు నానబెట్టుకొని మెత్తగా నూరుకోవాలి. హాఫ్ కప్ అంతా మినపప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత 2 గంటల ముందు నానబెట్టుకుని అలసందలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మెత్తగా నూరుకోవాలండి. ఈ అలసందల వడని మెత్తగా రుబ్బుకోవాలండి. చూపించిన విధంగా వడలేక వస్తాయి. హాఫ్ కప్ అంతా బియ్యం పిండి వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకొని ఆనియన్స్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వడలాగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి పిండిగా ఉండి పైన మాడిపోయినట్టు ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వడలు రెడీ అయినాయండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా చికెన్ అయినా మటన్ అయినా నాటుకోడి అయినా ఏదైనా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.